బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రవర్తించిన తీరు బాధాకరమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. స్పీకర్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కించపరిచేలా ప్రవర్తించారని మండిపడ్డారు. భూభారతిపై చర్చను అడ్డుకుంటున్నారని, అసలు బీఆర్ఎస్ వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. 2020లో తెచ్చిన ధరణికి 100 ఏళ్లు నిండిపోయాయన్నారు. భూభారతి గురించి కాకుండా ఓ దొర కేసు గురించి పట్టుబడ్డం ఏంటని ప్రశ్నించారు. బాధాకరం, దురదృష్టకరం అధ్యక్ష. ప్రధానంగా అధ్యక్ష స్థానంలో తమరు ఒక దళితులుగా ఆడ కూర్చొని ఉండగానే ఒక పక్క సీనియర్ సభ్యులని చెప్పుకునే వారు మీ మీదకి, ఇటు పక్కన ఒక మంచి చట్టాన్ని తయారు చేస్తున్న మా మీదకి వచ్చి ఈ భూభారతి 2024 చట్టం ఏదైతే ఉందో ఈ చట్టాన్ని ఆమోదింపజేయకుండా ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఇది సమాజము సిగ్గుపడే విధంగా చాలా బాధాకరం అధ్యక్ష. ఇటువంటి గుండాగిరి, ఇటువంటి దౌర్జన్యం, ఇటువంటి రౌడీయిజం ఈ సభలో జరగకుండా ఉండే విధంగా మీరు చర్యలు చేపట్టాలని చాలా బాధాకరం, దురదృష్టకరం అధ్యక్ష. ధరణి పోర్టల్ అక్రమాల వల్లే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాకుండా భూభారతి ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు. ధరణిలో అక్రమాలు జరిగాయని చెప్తున్న ప్రభుత్వం ఎందుకు సీబీఐ విచారణ కోరడం లేదని అడిగారు. ధరణి ముసుగులో భారీ భూ స్కామ్ జరిగిందని, గతంలో జరిగిన భూ అక్రమాలని బయటపెట్టాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. భారతదేశంలోనే అతిపెద్ద కుంభకోణంగా అభివర్ణించినటువంటి ధరణి వల్ల కోట్లాది మంది నష్టపోవడం వల్ల ఈరోజు మరి టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించడానికి ప్రధాన కారణమైనటువంటి ధరణి పోర్టల్ వల్ల ఈరోజు వారు మరి ఓడిపోవడం జరిగింది. నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష, గతంలో దీంట్లో ఎన్నో కుంభకోణాలు ఉన్నాయని మొన్ననే గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కూడా చెప్పారు. దాదాపు 2,50,000 కోట్ల రూపాయల కుంభకోణం ఉంది. దీంట్లో టీఆర్ఎస్ నేతలంతా కూడా